మొన్న రీసెంట్గా కూడా సోయల్ సేమ్ నువ్వు ఎట్లయితే డబ్బులంతా సంపాదించిన డబ్బులన్నీ పెట్టేసావు అట్లాగే పెట్టావు సినిమా చేయడం అది పెద్దగా అడగపోవడం అది ఓవరాల్ ఎపిసోడ్ అంతా పెద్ద కాంట్రవర్షియల్గా నా సినిమా ఎందుకు చూడట్లేదు క్వశ్చన్ చేయడం మనోడు. మళ్ళీ అది కాకుండా రీ రిలీజ్ సినిమాలు చూసే బదులు కొత్తగా వస్తున్న సినిమాలు చూడొచ్చు కదా, కరెక్ట్గా ఫ్రైడే టైంకి రీ రిలీజ్ ఎందుకు పెడుతున్నారు సినిమా రిలీజ్ టైంకి, ఇట్లా బోల్డ్ అన్ని స్టేట్మెంట్స్ మనోడు పాస్ చేయడం జరిగింది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా దాని అంతర్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆడియన్స్ చాలా రకాలు. కొందరు ఓన్లీ పొలిటికల్ న్యూస్ చూస్తారు, వేరేది ఏం చూడరు. ఓన్లీ పొలిటికల్. ఇప్పుడు మా మామ ఉన్నాడు, ఇది మా వైఫ్ వాళ్ళ ఫాదర్, ఆయన ఓన్లీ పొలిటికల్ న్యూసే చూస్తాడు, వేరేది చుట్టూ. మా నాన్న ఉన్నాడు, పాత సినిమాలే చూస్తాడు, కొత్త సినిమాలు అసలు చూడవు, అస్సలు పట్టించుకోడు, ఓన్లీ పాత సినిమాలు చూస్తాడు. మా అమ్మ ఉంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది, ఓన్లీ సీరియల్సే చూస్తుంది. తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, ఓన్లీ వెబ్ సిరీస్లే చూస్తారు. వాళ్ళు టీవీ ఆడియన్స్ వేరు, ఓటీటీ ఆడియన్స్ వేరు, ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ వేరు, మిగతా ఓటీటీల ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు, యూట్యూబ్ ఆడియన్స్ వేరు. ఇట్లా రకరకాలు ఉన్నారనమాట, రకరకాలు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే టీవీలో నిన్ను చూసినారు కాబట్టి నన్ను ఇక్కడెందుకు చూడట్లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఎవరికన్నా, వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళని గుర్తుపట్టలేదు అంటే ఇదేంటో నన్ను గుర్తుపట్టలేదని హట్ అవుతారా? పట్టేటోడు పడతాడు, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు, ఏమని మీరు ఏం చేస్తుంటారు భయ్యా, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాడు సినిమాలు చూడు కాబట్టి, సినిమాలు చూడు, యూట్యూబ్ చూడు, టీవీ చూడు కాబట్టి. బిజినెస్ పీపుల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తుంటారంటే సార్ నేను ఇట్లా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటా సార్, యాక్టర్ని అని చెప్తా. దానికి నేను హట్ అయిపోయి అదేంది నన్ను చూడలేదా నువ్వు అంటే ఏముంటుంది. కానీ ఎందుకు మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఆ ఫేమ్ చూసి సినిమా తీసేయాలి, మనకి ఎంత ఫేమ్ వచ్చేసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు ఏంటి అందరూ? ఫేమ్ వచ్చిందని సినిమా తీయట్లే, డబ్బు వచ్చిందని తీస్తున్నాం. ఇదే డబ్బులు 10 ఏళ్ల కింద ఉండింటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మధ్యలో ఆఫీస్ వచ్చి హీరో అయిపోయింది. డబ్బులు లేవు, మన మీద పెట్టేవాళ్ళు లేడు. ఎందుకంటే మన మీద ఒకరికి నమ్మకం రావాలి పెట్టాలంటే. డబ్బులు వచ్చినాయి, సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇది. కానీ మీకు వచ్చే రెమ్యూనరేషన్కి సినిమా తీయలేము అన్న థాట్స్ లేవా మీ ఎవరికి? అంటే ఇప్పుడు సోయల్ పరిస్థితి చూసుకుంటే ఉన్న డబ్బులు పెట్టేసినా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ వచ్చి ఇంకో 4-5 కోట్లు పెట్టాల్సి వచ్చింది ఆ బడ్జెట్ మీద. ఇప్పుడు మీ సంగతి తీసుకున్నా కూడా 2019లో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు లేట్ అవుతుందంటే బడ్జెట్ ప్రాబ్లం. స్టార్టింగ్ మీరు పెట్టేటప్పుడు తెలుస్తుంది కదా సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుందేమో, పెట్టగలమా లేదనే పాయింట్ వస్తుంది కదా. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు సినిమా తీద్దామని దిగుతావు, దిగిన తర్వాత 300 అవదని తెలుసు కదా. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి చేద్దామనే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత, దిల్ రాజు గారు చెప్పినట్టు 2% 1% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటికీ కృష్ణ గారికి ఎంతమంది వచ్చారు పొద్దున్నే నేను యాక్టర్ అయిపోతా అని, నేను యాక్టర్ అయిపోతాను ఎంతమంది వచ్చారు. ఇప్పుడు ఐటీ జాబ్స్ లేవని తెలుసు, కానీ బీటెక్లో ఎంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు పొలిటికల్గా మనం గెలుస్తామో లేదో అని తెలియదు, కానీ ఎంతమంది డబ్బులు పోగేసుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా నేను నిలబడతా ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా అంతే, అంటే అవుతుందో లేదో. ఇప్పుడు ఇది నెగిటివిటీని మైండ్లో పెట్టుకొని అసలు అడిగే ముందు వేయకుండా సైలెంట్గా ఉండే బదులు అయితే అవుతుంది, పోతే పోతుంది, ఒక అడిగి వేసి చూద్దాం. ఇప్పుడు నేనేంటంటే సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మనకు బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు వస్తారు, తర్వాత హౌస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో మనం సేవింగ్స్ సైడ్ వెళ్ళిపోతాము, మనం రిస్క్ తీసుకోలేము అనుకునే బదులు సరే ఎట్లా నాకేది కరెక్ట్, నేను ఎనర్జీగా ఉన్నా, యవనంలో ఉన్నా, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మంచి ఛాన్స్ ఇచ్చాడు, ఒకసారి ట్రై చేద్దాం అంతే. ఒకసారి ట్రై చేసి ఇంకొకటి ఉంది, నా స్వార్థం ఇంకొకటి ఉంది, ఇదేదో అది ఇదేని కాదు. కానీ ఉన్న హీరోలందరూ బిజీ, నువ్వు ఒక సంవత్సరం కింద ఒక సినిమా హిట్ కొట్టిన హీరో దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళి డేట్లు అడిగితే 3 ఏళ్ళ వరకు లేవన్నా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అంటారు. ఇలాంటి వాళ్ళకి మనం నేనున్నా అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దాము, నేనున్నా అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దాము అన్నా. నేను కూడా అదే నా మీద ఓడబెట్టలేదన్నా, నా మీద నేనే పెట్టుకుని ఒక సినిమా తీసుకున్నా, అది చూడన్నా నీకు ఓకే అంటే వీడు పర్లేదురా, ఈయన్ని మెయిన్ లీడ్గా పెట్టి మనం ఒక సినిమా తీయచ్చు అనే ఆప్షన్ మనం ఇద్దాం ఇండస్ట్రీకి అనేది చిన్న కోరిక అంతే. బిజీ స్కెడ్యూల్గా ఉండే ఒక ఆర్టిస్ట్ ఒకప్పుడు సినిమాలు చేతి నిండా సినిమాలు, ఏ పెద్ద సినిమా చూసినా, ఏ పెద్ద హీరో చూసినా కూడా అందులో ఒక క్యారెక్టర్ మహేష్ వింటర్కి ఉంటే బాగుంటుంది అని అనుకునే డైరెక్టర్స్, నీకోసమే సపరేట్ ఒక ట్రాక్ రాసే డైరెక్టర్స్, అక్కడ నుంచి కంప్లీట్ నేను ఇప్పుడు హీరో అయిపోతా, నేను ఒక సినిమా చేస్తా, మొత్తం డబ్బులన్నీ నేనే పెట్టేసుకుంటా అనుకుంటే ఈ గ్రాఫ్ అని తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. ఆర్టిస్ట్కి ఒక పెద్ద పొజిషన్కి వచ్చేసిన తర్వాత డైరెక్షన్లో దిగుంటే రేపొద్దున ఎవరైనా ప్రొడ్యూసర్స్ పెట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు కదా. నేను అనుకుంది ఎందుకు స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే మళ్ళీ మొత్తం స్ట్రగుల్ పడుకుంటా ఉన్న లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుని మళ్ళీ ఈ రూట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోరా అన్నారు.
పెళ్లి చేసుకుంటే నేను మళ్ళీ ఎక్కడ నేను అంటే ఈ డెసిషన్ తీసుకుంటానో లేదో అని చెప్పేసి ఫస్ట్ నేను సినిమా తీసుకుంటా, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇంకోటి 365 రోజులు బిజీగా ఉన్నాం. 365 రోజులు 150 రోజులు బిజీగా ఉంటే వాడు హయ్యెస్ట్ డిమాండ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో. అవును, ఓకేనా. సో 300 రోజులు నువ్వు ఒక 100 రోజులు బిజీగా ఉన్నాం, 260 రోజులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ఒక 100 రోజులు చాలు కదా మనం సినిమా చేసుకోవడానికి అనుకొని దిగినాం. బట్ ఇప్పుడు ఆ 100 రోజులు కూడా లేవు కదా. లేవు. ఎగ్జాంపుల్ సముద్రకాని గారు ఆయన సినిమాలు చేసుకుంటూ డైరెక్టర్గా కూడా సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చి నాతో పాటు స్ట్రగుల్ అయ్యి ఒక 4 డైరెక్టర్లు కనుక టాప్ పొజిషన్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏరా ఒక క్యారెక్టర్ లేదా అంటే రామావా నీకేంది అది ఒక క్యారెక్టర్ రాస్తారు. నా ఫ్రెండ్స్ ఇంకా డైరెక్టర్లు కాదు. అది ఆల్రెడీ డైరెక్టర్లు ఉన్న వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. రెండే తీసుకునేది, ఒకటి డైరెక్టర్కి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటాడు, రెండోది మార్కెట్లో ఎవడైతే హాట్ కేక్ లాగా ఉన్నాడో వాడిని పెట్టుకుంటాడు. అది. అండ్ ఈ సినిమా కూడా డిలే అవ్వడానికి రీజన్ డైరెక్టర్ క్రిష్ గారు అని విన్నాను నేను. ఆయన వల్లే సినిమా చాలా డిలే అవ్వకుంటూ వచ్చింది అని. డిలే ఏం లేదు కానీ చాలా డిలేలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 నెలలు ఆయన వల్ల. అంటే ఆయన ఏంటంటే నేను ప్రెజెన్స్ చేస్తారా, నేను ఇందాక చెప్పినట్టు అందరూ నో అని చెప్పకుండా ఆయన వచ్చేసి ఆయన ఇది రషెస్ రూపంలో ఉన్నప్పుడే చూసినాడు. చూసి బాగుందిరా మొత్తం కంప్లీట్ అయినాక తీసుకోనరా, నేను ప్రెజెన్స్ చేస్తాను, నేను రిలీజ్ చేయిస్తాలే, నీకు నీ మీద నమ్మకం ఉంది అన్నాడు. కాకపోతే నాకేంటంటే డిలే అయిపోయింది. నాకు టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ ఇక్కడ డిలే అయిపోయిన తర్వాత ఆయన ఇంకా తర్వాత వేరే సినిమాలు స్టార్ట్ చేసేసుకొని అట్లా బిస్కెట్ అయింది. అప్పటికి అంటే ఆయన ఇచ్చిన టైం లైన్లో ఇంకా నేను కంప్లీట్ చేసి ఇచ్చింటే అయిపోయేది. మనకు డిలే అయింది. అంటే ఏదో ఒకటి తీసి వదిలేద్దామని కాకుండా నీట్గా చేద్దాం అనే క్రమంలో డిలే అయిపోయింది. మీ మిస్టేక్ కూడా ఉంది అయితే? ఉంది, నాది కూడా ఉంది. అంటే నేను పెట్టుకున్న కొంతమంది టెక్నీషియన్స్ కానీ వాళ్ళు నెలలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి 6 నెలలు 9 నెలలు చేసిన రోజులు ఉన్నాయి. నా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి 8 నెలలు వర్క్ అవ్వాలి. సరిగ్గా ఇవ్వట్లేదేమో. బడ్జెట్ ఫుల్ ఇచ్చేసిన. ఆయన ఇండస్ట్రీలో బిజీ టెక్నీషియన్. అరే ఏం లేవరా చేసేద్దామని చెప్పి వెళ్ళి ఫుల్ అమౌంట్ ఇచ్చేసి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి అన్న ఇచ్చిన తర్వాత ఆయనకు వేరే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి పడింది, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. దాంతో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన దాకా నేను చేయలేనురా అన్నాడు. నేనేంది, నాకు నువ్వే కావాలన్నా, నువ్వైతే దీన్ని న్యాయం చేయగలవు. ఎవరింతకి? జీవన్ బాబు అని. పేర్లు వేస్తావు. సో అట్లా అయింది. అంటే ఆయన ఆర్ఆర్ఆర్ అయిపోయింది, నేను ఫ్రీగా ఉన్నా చేసేస్తారా అన్నాడు. ఓకే అన్న చేసేయని చెప్పేసి నేను ఫుల్ అమౌంట్ ఇచ్చేసి ఉన్నా. తర్వాత ఏంటంటే కనుక కీరవాణి గారు బింబిసార సినిమా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కీరవాణి గారితో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన వదిలేసి లేదు నేను మహేష్ గారికి మాట ఇచ్చిన అని రాలేడు కదా నా కోసం. నేనేంటంటే లేదన్నా నాకు నువ్వైతేనే బాగా చేయగలవు, సో ఒక చిన్న సినిమాని మ్యూజిక్తో బాగా లేపాలంటే నీలాంటి ఎక్స్పీరియన్స్డే కావాలి, నువ్వే చేయన్నా అని చెప్పి వెయిట్ చేసిన. ఆ వెయిటింగ్ ఏమైంది, కొద్ది రోజులు అయిపోతుంది. 8 నెలలు 9 నెలలు అయింది నాకు. 8 నెలలు 9 నెలలు ఏ వర్క్ లేదు. ఆయన చేసిస్తే చేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. రెడీ, ప్రీమియర్కి రెడీ, రిలీజ్కి రెడీ, అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ సినిమా లాస్ట్ టైం ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ భయంకరంగా వైరల్ అయింది, రీల్స్ చేసిన దానికి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి అప్రిసియేషన్. అప్పట్లో నేను చూసిన టైటిల్ మాత్రం కల్ట్ గ్యాంగ్. అవును. ఇప్పుడు ఉత్తుత్త హీరోలు అని మార్చారు. సో ఆ కల్ట్ గ్యాంగ్ సినిమాలో మీరుండే ఒక 4-5 పేర్లు కలిపి ఒక కల్ట్ గ్యాంగ్ కింద పెట్టారు. యాప్ టైటిల్ అది. ఎందుకు అంత యాప్ టైటిల్ని విశ్వక్సేన్ అడగంగానే అలా టైటిల్ ఇచ్చారు? నేను ఇవ్వలేదు. నేను రెన్యువల్ చేసుకోవడం డిలే అయింది. రెన్యువల్ చేసుకోవడం డిలే అయ్యే లోపల అంటే ఒకసారి మనం ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకుంటే 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి మనం. లేదంటే 1 ఇయర్ లోపల మనం రిలీజ్ చేసుకోవాలి. నాకు చెప్పినా కదా నేను అంతా ఇంకా రెడీ, అమ్మ డబ్బింగ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతే ఇంకా అయిపోతుంది సినిమా అనుకునే టైంకి నాకు ఆయన జీవన్ బాబు వల్ల ఒక 9 నెలలు డిలే అయింది. నేనేంటంటే ఈ రెన్యువల్ చేసుకోవడం కొంచెం డిలే అయింది నా దగ్గర నుంచి. ఈ లోపల ఏంటంటే ఆయన తీసేసుకున్నాడు. సో తర్వాత రిటర్న్ అడగాలి, ఒకసారి అడుగుదాము కనుక్కుందామని ఏం ట్రై చేయలేదా? ఎందుకు, ఏముంది, ఆయనకు నచ్చింది ఆయన చేసేసుకో. బట్ యాప్ టైటిల్ కదా మీ సినిమాకి, అది యాప్ టైటిల్. కానీ నాకు మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే ఈ బీసీ సెంటర్లలో ఆ టైటిల్ నోరు తిరగట్లా. కల్ట్ గ్యాంగ్ అనేది నోరు తిరగట్లా. మా నాన్నే 10 సార్లు అడిగాను నన్ను ఎప్పటికీ, నీ సినిమా పేరు ఏందిరా, కల్ట్ గ్యాంగ్, కల్ట్ అంటాడు. అది నీ తెలియదులే అంట. మా అమ్మకి నోరు తిరగట్లా. సో అట్లా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు శశి గారు నాకు చెప్పారు, ఇంగ్లీష్ టైటిల్ వద్దమ్మా ఎప్పటికే, కానీ నీకు బీసీ సెంటర్లో నీకు అర్థం కాదు వాళ్ళకి, తెలుగు టైటిల్లో పెట్టుకో, నీకు ఎందుకు ఫస్ట్ సినిమాకి ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం అని. అప్పుడు మళ్ళీ సరే అనుకుని ఉత్తుత్త హీరోలు రిజిస్ట్రేషన్, ఎట్లా అది పోయింది కదా, సో తెలుగు టైటిల్ అనుకుంటే ఉత్తుత్త హీరోలు అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎవరిది ఐడియా అది ఉత్తుత్త హీరోలు?
ఉత్తత హీరోలు కృషి గారిదే. నేను ఫస్ట్ ఆగిపోయిన హీరోలు అనుకున్నా, ఆయన ఫస్ట్ సినిమాకి ఆగిపోయిన అట్లా వద్దురా ఉత్తత హీరోలు పెట్టు బాగుంటది అని. సరే అని చెప్పి. మరి ఇప్పుడు క్రిష్ గారి ప్రెజెన్స్ ఉందా లేదా? ఇంతకీ లేదా? ఆయన బిజీగా ఉన్నాడు ఆయన సినిమాలలో. హరహర వీరమల్లు, హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఇంకో సినిమా ఉంది, ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు. అది